ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ ద బిహేవియరల్ మోడలింగ్. బిహేవియర్ మోడలింగ్ అంటే ఏంటి? ఏం లేదు. బిహేవియర్ ఆఫ్ ద సర్క్యూట్స్ ఓకే. బిహేవియర్ ఓకే. అందుకే దానికి ఆ పేరు పెట్టారు. నెక్స్ట్ ఏంటి? దీనికి ఏం వాడతారు కీవర్డ్ అంటే? కీవర్డ్ దీనికి ఏం వాడతారు? ఆల్వేస్. ఇనిషియల్ వాడతారు, ఆల్వేస్ వాడతారు. ఇనిషియల్ మీకు తెలుసు. వేరియబుల్స్ ఇనిషియల్ చేయడానికి. ఎక్కడ వేరియబుల్ ఉంటే దాన్ని ఇనిషియల్ చేసేప్పుడు ఇనిషియల్ వాడతారు. ఆల్వేస్ ఎట్ ది రేట్ ఓకే. ఇది ఎందుకు వాడతారంటే ఆల్వేస్ ఎట్ ది రేట్ డాలర్ మానిటర్ ఎలాగో మానిటర్ చేస్తుందో సేమ్ ఆల్వేస్ ఎట్ ది రేట్ కూడా లూప్ లాగా చెక్ చేస్తా ఉంటుంది మాథమెటిక్ వేరియబుల్స్ ఎక్కడ ఉన్నాయని, ఏ ఆపరేషన్ చేయాలని. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం అండిగేట్. ఇది దీనికి సఫిషియెంట్ కాదు ఈ ఎగ్జాంపుల్, కానీ మీకు డిఫరెన్స్ తెలియని చెప్తాను ఈ మోడలింగ్స్ అన్ని ఓకే. నెక్స్ట్ ఈ అండిగేట్ ఓకే. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ తెలుసు. ఈ వైర్ రిజిస్టర్ తీసుకున్నా అంటే ఈ ఆల్వేస్ స్టేట్మెంట్ ఒక రిజిస్టర్ లో ఎప్పుడు చెక్ చేస్తా ఉంటుంది, అందుకని దాన్ని రిజిస్టర్ లో సేవ్ చేసుకున్నాను ఓకే. ఇది మాత్రం పక్క కన్ఫర్మ్ ఇవ్వాలి ఓకే. గుర్తుపెట్టుకోండి, దీనిలో ఇదే డిఫరెన్స్ ఓకే. నెక్స్ట్ ఆల్వేస్ దీన్ని రాద్దాం. ఆల్వేస్ ఆల్వేస్ ఎట్ ది రేట్ S1 S2. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్ ఇది ఈవెంట్ కంట్రోల్ లిస్ట్ ఈవెంట్ సెన్సిటివిటీ లిస్ట్ ఆర్ ఈవెంట్ కంట్రోలబిలిటీ ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది డిఫరెంట్, ఇది డిఫాల్ట్ ఇంతే ఆర్ అనే వాళ్ళు ఓకే. నెక్స్ట్ బిగిన్ ఎండ్ ఓకే. నెక్స్ట్ దీని యొక్క ఆల్వేస్ అండికేట్ ఏంటి? సేమ్ డేటా ఫ్లో మోడలింగ్ లాగానే Z1 is equal to A and B. ఇదే ఇంకా ఇది చేస్తే చాలు ఓకే. ఇదే టెస్ట్ బెంచ్ అన్నిటికీ ఒకటే. టెస్ట్ బెంచ్ రాయాల్సింది సేమ్. మీరు దేనిలో కాపీ పేస్ట్ చేసుకోండి సరిపోయింది ఓకే. ఇది ఈవెంట్ కంట్రోలబిలిటీ ఓకే. చాలా ఇంపార్టెంట్, ఇది చూసుకోండి. దీని మీద ఎక్కువ ఉంటుంది బిహేవియర్ మోడలింగ్ ఓకే. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బిహేవియర్ మోడలింగ్ ఏం కలిసి ఉన్నాయి? డేటా ఫ్లో మోడలింగ్ కలిసి ఉంది ఓకే. దీనిలో డేటా ఫ్లో మోడలింగ్ ఉంది, బిహేవియర్ మోడలింగ్ రెండు కలిసి ఉన్నాయి చూసారా. బిహేవియర్ మోడలింగ్ లో ఆల్వేస్ ఎగ్జిట్ వాడాం. ఈ బిహేవియర్ మోడలింగ్ లో ఈ డేటా ఫ్లో మోడలింగ్ ఉంది, బిహేవియర్ మోడలింగ్ చూసుకోండి ఓకే. దీని మీద ప్రాబ్లమ్స్ సిమ్యులేషన్ చేసేప్పుడు చూద్దాం, బాగా అర్థమైంది ఓకే. దీనిలో నేను చెప్పడానికి ఏమైనా ఉండదు, అందుకని మీకు అర్థం కావడం కోసం చెప్పండి. ఆల్వేస్ డిఫరెన్స్ చెప్పడానికి ఓకే.